కొనసాగిద్దాం జైపాల్ రెడ్డి గారు. శేఖర్ కలిసి అడుగుతుంటారు కొనసాగిద్దాం జైపాల్ రెడ్డి గారి ఆశయాలను. స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 82వ జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, అలానే భారతదేశం కోసం వారు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పాలమూరు బిడ్డల తరపున, పాలమూరు జిల్లా వాసుల తరపున అభినందిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నేను, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం అక్కడ పాల్గొని ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ DCC కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు GMR గారి ఆధ్వర్యంలో, నారాయణపేట జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీహరి గారు, టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, ఇతర కాంగ్రెస్ నాయకులం అందరము కలిసి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి DCC కార్యాలయంలో జైపాల్ రెడ్డి గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలు అందరం కలిసి వారి 82వ జన్మదినం సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి గారిని వారు మన దేశానికి అందించినటువంటి సేవలని ఉత్తమ పార్లమెంటేరియన్గా కానివ్వండి, కేంద్రంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది. మనందరం కూడా అందరూ జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు అని పిలుస్తారు, కానీ మనము మన జైపాల్ రెడ్డి అని పిలుచుకునేటువంటి అర్హత పాలమూరు బిడ్డలకు ఉంది. మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా జైపాల్ రెడ్డి గారు సేవలు అందించడము ఈ పార్లమెంట్ వాసులు ఎప్పటి కూడా మరవలేనిది. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రభుత్వాన్ని ఇవాళ వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ, అలానే మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఇవాళ TRS వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకానికి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్ట్కి పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇవాళ మేమందరం కూడా ఈరోజు మహబూబ్ నగర్ DCC కార్యాలయంలో ఏ దారి అయితే జైపాల్ రెడ్డి గారు చూపించినారో మాకందరికీ, ఏ సెక్యులర్ దారి జైపాల్ రెడ్డి గారు మనందరికీ చూపించినారో, ఏ రాజకీయ విలువలకైతే జైపాల్ రెడ్డి గారు వారి మరణం వరకు కట్టుబడి ఉన్నారో ఆ రాజకీయ విలువలకు తగ్గట్టుగా మేమందరం కూడా నడుచుకుంటామని ఇవాళ హామీ ఇస్తూ జైపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం.